ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండబోతుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? బాగుంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఏ విధంగా? ఏ విధంగా అంటే ఉద్యోగులకి ఉద్యోగాలు, హ్మ్. మామూలుగా పొలాల్లో మామూలుగా వాళ్ళకి చేనేత గల్లోళ్ళకి వాళ్ళకి హ్మ్. బాగానే ఉంటదని అనుకుంటున్నాం మేమైతే. ఎవరి మీద నమ్మకం మీకు? పవన్ కళ్యాణ్ మీద నమ్ముకున్నా. ఓకే. ఆయన ఆ! డిప్యూటీ సీఎంగా సీఎం చేయలేనివి చేయిస్తాడు. చేయిస్తాడు. మామూలుగా వెనకుండి కొద్దిగా నడిపించి చేయిస్తాడని మాకు కొద్దిగా నమ్మకం ఆయన మీద. హ్మ్. అది. అంటే చాలా హామీలిచ్చారు. అన్నీ నెరవేరుస్తారా ఈసారి? ఏం చెప్పలేమన్నా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏందంటే ఇప్పుడు మా అందరికీ గ్యాసులు ఇంటింటికి 3 ఇస్తా అని చెప్పాడు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చిన టాక్ ఏందంటే మామూలుగా గుడిసె ఇంట్లో ఉన్న వాళ్ళ వరకు మాత్రమే ఇస్తా అని చెప్పారు. హ్మ్. అది ఇస్తారో ఈళ్ళు మనకైతే తెలీదు. ఓకే. కొన్ని మినహాయిస్తే ఇప్పుడు రాజధాని వస్తదా? రాజధాని రావచ్చునా. అది కన్ఫర్మ్. కన్ఫర్మ్ రావచ్చు. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏమంటారు? పోలవరం అంటే ప్రాజెక్ట్ చేస్తాడు. చేపిస్తాడు నాకు అది తెలిసి. కూడా అది అయిపోవచ్చంటారు. అయిపోవచ్చు. అయితే మొత్తం మీద చూస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా అంటే కొద్దిగా పర్లేదంటే మా అంతకుముందు ఏందంటే ఇప్పుడు ఒక రూ. 10 ఇచ్చి రూ. 20 లాక్కుంటున్నాడు జగను. ఆ! ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఇద్దరు కలిసినారు కాబట్టి చేయొచ్చు. మంచి చేయొచ్చు. చేస్తారు. చేస్తారు.